నమస్కారం. జీసీఆర్జేవై వార్తావానికి స్వాగతం. ఈరోజు ముఖ్యమైన వార్తలు మీ ముందుకు తీసుకువచ్చింది పి. వైష్ణవి పొలిటికల్ సైన్స్ విభాగం నుండి. ముందుగా కళాశాల వార్తలు. స్థానిక ప్రభుత్వం అటానమస్ కళాశాల మంగళవారం ఎన్సీసీ డేను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రామచంద్రరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సెమిస్టర్ ఎండ్ పరీక్షలు కారణంగా ఎన్సీసీ డే మంగళవారం నిర్వహించే వివిధ క్యాంపులతో పాల్గొని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర వంటి సామాజిక సేవలు కార్యక్రమంలో ముందుండి సేవలందించారని తెలిపారు. ఇటీవలే విడుదలైన ఏపీ కానిస్టేబుల్ ఫలితాలలో కళాశాల నుంచి సుమారు 25 మంది విద్యార్థులు ఎంపిక కాగా, అందులో 80% ఎన్సీసీ క్రెడిట్స్ ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. ప్రధాని నరేంద్ర మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం. తొలిసారిగా ఇథియోపియా సందర్శనకు వచ్చిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మంగళవారం అపూర్వ గౌరవం లభించింది. ఇథియోపియా ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాతో సత్కరించింది. అదీస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఇథియోపియాలో ప్రధాని డాక్టర్ బి. అహ్మద్ అలీ ఆయనకు అవార్డుతో సత్కరించారు. జాతీయ వార్తలు. పార్లమెంట్ సమావేశాలు. వందే మాతరం గీతంపై ప్రధాని మోదీ ప్రసంగించారు. లోక్సభలో ఎస్ఐఆర్ అంశంపై అధికార ప్రతిపక్షాలపై వాడివేడి చర్చ జరిగింది. రాష్ట్రీయ వార్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థులకు నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియామక పత్రాలు అందజేశారు. ఉత్తరాంధ్ర విమానయాన రంగం ఎకోసిస్టమ్ సౌకర్య పథకాలు గ్రహీతలకు నగదు పురస్కారాల పెంపు. దక్షిణాఫ్రికాతో భారత్ 4వ టీ20 నేడు. మొదటిది మనది, రెండోది వాళ్ళది, మూడోది మళ్లీ మనకి. మరి 4వది లెక్క ప్రకారం ప్రత్యర్థికి సొంతమవుతుందా లేక టీముండి అనే విజయం సాధిస్తూ సొంతమవుతుందా, సిరీస్ లెక్కించుకుంటుందా అన్నది చూడాలి. మరి దక్షిణాఫ్రికాతో 5 టీ20 సిరీస్లు ఆధిక్యంతో నిలిచిన భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ను లెక్కించుకోవాలనే లక్ష్యంతో లక్నోలో మ్యాచ్కు సిద్ధమైంది. వాతావరణం. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం సాధారణంగా స్పష్టంగా చల్లగా ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వేడి చెమతో కూడిన వాతావరణం, కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వాతావరణం భిన్నంగా ఉంటుందని, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నాయని, వర్ష సూచనలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. నమస్కారం.